లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. ఆధాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరూ అఖండ ఐశ్వర్య ప్రాప్తిని పొందాలని కోరుకుంటూ, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ, శివరాత్రి రోజు మారేడుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటో, మారేడు దళాలతో ఎలా శివ పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో, శివరాత్రి రోజు భస్మధారణ భస్మాభిషేకం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరమేశ్వరుడంటేనే మారేడు దళాలు, భస్మము, ఈ రెండూ కూడా శివ పూజలో చాలా శక్తివంతంగా వినియోగించేటటువంటివని శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు. ఫిబ్రవరి 15 ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా మారేడుకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే అద్భుతంగా శివానుగ్రహం కలుగుతుంది. శివపురాణంలో ఏం చెప్పారంటే, ఎవరైనా మారేడు మొక్క దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ వేసి గంధం వేస్తే, మారేడు మొక్క దగ్గర దీపం పెడితే వాళ్ళకి శరీరం విడిచిపెట్టిన తర్వాత కైలాసం సిద్ధిస్తుందని శివపురాణంలో చెప్పారు. మారేడు దగ్గర ఆవు నెయ్యి దీపం పెడితే ఆత్మజ్ఞానం కలుగుతుంది, శివానుగ్రహం కలుగుతుంది. అందుకే శివరాత్రి రోజు అందరూ కూడా ఎక్కడైనా మారేడు చెట్టు ఉంటే మారేడు చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టండి. మీ ఇంటి ఆవరణలో మారేడు మొక్క పెంచుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆ మారేడు మొక్క దగ్గరైనా గంధము, పసుపు, కుంకుమ వేసి, పుష్పాలు, అక్షింతలు వేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. శివానుగ్రహం కలుగుతుంది, శరీరం విడిచిపెట్టిన తర్వాత కైలాసం సిద్ధిస్తుంది. అలాగే శివమహాపురాణంలో ఒక అద్భుతమైన విషయం చెప్పారు. అదేంటంటే, మారేడు మొక్క దగ్గర ఎవరైనా శివభక్తుడికి ఏదైనా పదార్థాన్ని ఇచ్చినట్లయితే 1,000,000 మందికి ఒకేసారి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుందని శివమహాపురాణంలో చెప్పారు. శివరాత్రి రోజు కొంతమంది ఉపవాసం ఉండలేరు. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి మారేడు మొక్క దగ్గర అన్నం పెట్టండి, లేదా మారేడు మొక్క దగ్గర ఏదైనా టిఫిన్ పెట్టండి. ఎందుకంటే మారేడు మొక్క దగ్గర శివభక్తుడికి అన్నదానం చేస్తే 1,000,000 మందికి ఒకేసారి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుందని శివమహాపురాణంలో చెప్పారు. శివరాత్రి శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఉపవాసం ఉన్న వాళ్ళకైతే ఏదైనా టిఫిన్ పెట్టండి, ఉపవాసం లేని వాళ్ళకైతే కనుక అన్నం పెట్టండి. మారేడు మొక్క సమీపంలో చేయండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, మారేడు మొక్క దగ్గర పాలతో చేసిన పాయసాన్ని ఎవరైనా శివభక్తుడికి ఇవ్వాలి. శివమహాపురాణంలోనే ఉంది. శివమహాపురాణం ఏం చెప్తుందంటే, ఎవరైనా మారేడు మొక్క దగ్గర ఆవు పాలతో చేసిన పాయసాన్ని శివభక్తుడికి ఇచ్చినట్లయితే జన్మజన్మల దరిద్రాలన్నీ తొలగిపోతాయని, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని శివమహాపురాణంలో చెప్పారు. అందులోనూ శివరాత్రి ఈశ్వరుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు పాలతో చేసిన పాయసం ఎవరైనా శివభక్తుడికి మారేడు చెట్టు సమీపంలో మీ చేత్తో ఇవ్వండి, జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయి. అలాగే మారేడు దళాలతో శివ పూజ చేసేవాళ్ళు గంధం కొద్దిగా రాయండి, తడి గంధం రాసి, గంధం రాసిన మారేడు దళాలతో శివ పూజ చేయండి. శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే శివరాత్రి రోజు భస్మాభిషేకానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. శివరాత్రి రోజు రకరకాల శివలింగాలకు పూజలు చేస్తారు, రకరకాల స్తోత్రాలు చదువుతారు, దేవాలయ దర్శనాలు చేస్తారు. శివరాత్రి రోజు ఇవన్నీ చేసినప్పటికీ 2 శక్తివంతమైన విధులు మాత్రం శివపురాణంలో చెప్పారు. 1 పార్థివలింగ పూజ, 2 భస్మాభిషేకం. ఈ 2 పరమాద్భుతమైనవి. మీకు కుదిరితే మట్టితో చేసిన శివలింగానికి పూజ చేసుకోండి. రెండవది భస్మాభిషేకం, భస్మం కలిపిన జలాలతో ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి. భస్మం అంటే మామూలు విభూతి కాదు. ఆవు పేడను కాల్చగా వచ్చినటువంటి భస్మానికి ఎక్కువ శక్తి ఉంటుంది. దీన్ని గోమయ భస్మం అంటారు. రకరకాల పదార్థాలతో భస్మం చేస్తారు, కానీ ఆవు పేడను కాల్చగా వచ్చినటువంటి భస్మం, గోమయంతో చేసిన భస్మాన్ని గనక వినియోగిస్తే, అలాంటి భస్మాన్ని ధరించిన, అలాంటి భస్మాన్ని కలిపిన జలాలతో శివాభిషేకం చేసిన పరమేశ్వరుడు పరమానంద భరితుడై అద్భుతమైనటువంటి అదృష్టాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి శివరాత్రి రోజు మారేడుకి, అదేవిధంగా భస్మానికి ఉన్న ప్రాధాన్యత తెలుసుకోండి. అలాగే శివరాత్రి రోజు దీపారాధన చేసేవాళ్ళు
దీపారాధనకుంది మారేడు దళం మీద ఉంచి దీపం పెట్టండి. రోజు దీపారాధనకుంది పళ్ళెంలో ఉంచి దీపం పెడతాం. కానీ ఒక్క శివరాత్రి రోజు మాత్రం మారేడు దళం మీద దీపారాధనకుంది ఉంచి దీపాన్ని వెలిగించాలి. శివరాత్రి రోజు ఏ నూనెతోనైనా దీపం పెట్టుకోవచ్చు. కానీ ఏ నూనెతో దీపం పెట్టినా ఒక్క చుక్కైనా ఆవు నెయ్యి వేయండి. ఆవు నెయ్యి వేసి దీపం పెడితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇలా శివరాత్రి రోజు మారేడు దళాలతో పూజ చేయటం, భస్మ జలాలతో శివాభిషేకం చేసుకోవటం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. మరొక్కసారి ఆధ్యాత్మిక వీక్షకులందరికీ మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.